తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశం మొత్తం ఇప్పుడు ఒక నిజం కోసం ఎదురు చూస్తుంది. ఆ నిజం ఏంటి అంటే కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మంజునాథ స్వామి కొలువైన ధర్మస్థలలో ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు చెప్పాడో 100 శవాలని తాను పాతిపెట్టారని, ఆ 100 శవాలు మహిళలు మైనర్ బాలికల శవాలని, ఆ శవాలు నిజంగానే పాతిపెట్టాడనే ప్రశ్నకి సమాధానం కోసం ఎదురు చూస్తుంది దేశం. నిజంగా 100 శవాలని 1998 నుంచి 2014 వరకు ఒక వ్యక్తి 100 శవాలని 100 మంది మహిళల శవాలని పాతి పెడుతుంటే లోకం కళ్ళు మూసుకొనుందా? నిజంగా ఒక్క శవం 2 శవాలనే దాచి ఉంచలేని స్థితిలో ఉన్న టెక్నాలజీ ఈ స్థాయిలో అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఒక వ్యక్తి 100 శవాలని గుట్టు చప్పుడు కాకుండా నది ఒడ్డున, నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాడంటే నమ్మగలమా? నిజంగా ఇలాంటి ప్రశ్నలు, ఇలాంటి సందేహాలు, నిజంగా ఈ వార్త వెలుగులోకి వచ్చిన తర్వాత ఇలాంటి అనేక సందేహాల నేపథ్యంలో సుమన్ టీవీ ఒక సాహసోపేతమైన రిపోర్టింగ్ చేసింది. నిజంగా ధర్మస్థలలో మహిళల మృతదేహాలు పాతిపెట్టిన దాంట్లో వాస్తవం ఉందా? నిజంగా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మాటల్లో నిజాలు ఎన్ని? అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉంది అనే కోణంలో సుమన్ టీవీ ధర్మస్థలి క్షేత్రానికి వెళ్ళింది. ధర్మస్థలి క్షేత్రానికి వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడింది, అక్కడి గ్రౌండ్ రిపోర్ట్ని తెలుసుకుంది. అక్కడి ప్రజలు చెప్పిన మాటలు మీరు స్క్రీన్లో టెక్స్ట్ రూపంలో చూస్తున్నారు. అక్కడి ప్రజలు ధర్మస్థలిలో ఇటువంటి సంఘటనలు ఏమీ జరగలేదని చెప్తున్నారు. ఎందుకంటే ధర్మస్థలిలో ఆ మాజీ ఉద్యోగి, అతను పారిశుద్ధ్య కార్మికుడే కాదు, అతను టెంపుల్లో మాజీ ఉద్యోగి, టెంపుల్లోనే పారిశుద్ధ్య కార్మికుడుగా విజిల్ బ్లోయర్గా పనిచేశాడు. ఆ మాజీ ఉద్యోగి తాను ఒక కథ చెప్పాడు. ఆ కథ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అతను పోలీసుల రక్షణలో ఉన్నాడు. కోర్టు ముందు అతను తన చెప్పిన కథకు సంబంధించిన కొన్ని ఆధారాలని కూడా సమర్పించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ అంశం పైన పోలీసులు విచారణ మొదలుపెట్టి ఏకంగా కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకమైన సిట్ని కూడా ప్రణబ్ మహంతి, అడిషనల్ డీజీపీ ప్రణబ్ మహంతి నేతృత్వంలో ఒక ప్రత్యేక సిట్ను కూడా ఏర్పాటు చేసింది. కానీ నిజమేంటి? 100 శవాల్ని పాతిపెట్టారా? ఒకసారి అతను ఏం చెప్పాడో ఆ కథలోకి వెళ్చుదాం. ఆ కథలోకి వెళ్ళిన ప్రాంతాలను చూపిస్తాం. ముందుగా మా స్క్రీన్లో మీరు చూడొచ్చు ఏదైతే నేత్రావతి నది ఉందో ఆ నది పరివాహక ప్రాంతాన్ని ఒకసారి మా ఆన్లైన్ నేటర్ చెప్తున్నాను చూడండి. ఇదే నేత్రావతి నది. ధర్మస్థల క్షేత్రాన్ని చూసిన భక్తులందరికీ ఈ నది చాలా బాగా తెలుసు. ధర్మస్థల పరివాహక ప్రాంతాల్లో ప్రవహించే ఈ నేత్రావతి నది నిజంగా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు అక్కడికి వెళ్ళిన ప్రజలు. ఇప్పుడు కూడా నీరు ఫుల్గా ఉంది. ఇవాళ ఉదయం 9:30 మా సుమన్ టీవీ కెమెరా రికార్డు చేసిన వీడియో ఇది. ఈరోజు ఉదయమే 9:30 మేము మా సుమన్ టీవీ ప్రతినిధి బాలాజీ అండ్ టీం, మా చిక్బల్లాపూర్ టీం అక్కడికి వెళ్ళింది ధర్మస్థలకి. ధర్మస్థలలో ఈ విజువల్స్ని రికార్డ్ చేసింది. ఈ నేత్రావతి నది ఒడ్డునే ఎవరైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నాడో ఈ నేత్రావతి నది ఒడ్డునే నేను మహిళల శవాల్ని పూడ్చిపెట్టాను, మరికొందరి శవాల్ని కాల్చివేశానని చెప్తున్నాడు. తన చేతులతోనే 100కు పైగా మహిళల శవాల్ని పూడ్చానని చెప్తున్నాడు. అంతేకాదు ఆ శవాలని ఎందుకు నేత్రావతి నది ఒడ్డున పూడ్చాల్సి వచ్చింది అంటే ఎవరైతే హత్యకు గురైరో ఆ మహిళల దేహాలు అక్కడికి వచ్చినప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో పూడ్చిపెడితే అవి తొందరగా కూలిపోతాయి కాబట్టి ఆ ఆలోచనతోనే ఈ నేత్రావతి నది ఒడ్డునే నేను పూడ్చిపెట్టానని చాలా స్పష్టంగా కోర్టు ముందు ఒప్పుకున్నాడు. జూన్ 3వ తేదీన ధర్మస్థల పోలీసుల దగ్గరకు వచ్చి ఇదే విషయాన్ని తను ఒక లేఖ ద్వారా, ఒక ఫిర్యాదు ద్వారా రాసి పోలీసులకు ఇచ్చాడు. ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటంటే సిట్ నిజాలు తెలుస్తుందా లేదా పక్కన పెడితే ఈ వ్యక్తి చెప్పిన మాటల్లో వాస్తవం ఎంతుంది? ఈ వ్యక్తి ఎవరు? అతని మానసిక స్థితి ఏంటి? 2014లో ఆయన చెప్పిన మాటల ప్రకారం 1995 నుంచి 2014 వరకు తను ఈ 100కు పైగా శవాల్ని పాతిపెట్టానని చెప్తున్నాడు. తను చూసిన ప్రతి శవం పైన దాడి చేసిన, అట్లాగే లైంగిక దాడి చేసిన ఆనవాళ్ళు చూశానని చెప్పాడు.
తను పాతిపెట్టిన శవాల్లో కొన్ని శవాల్లో మైనర్ బాలికలు ఉన్నారని చెప్పారు. ఒక బాలికనైతే ఏకంగా స్కూల్ యూనిఫామ్లో తీసుకొచ్చారు. ఆమెకి ఇన్నర్ వేర్ కూడా లేదు. ఆ స్కూల్ యూనిఫామ్ తోటే ఆ బాలికను పూర్తి చేశాను ఒక పెట్రోల్ బంక్ సమీపంలో అని చెప్పాడు. అంతేకాదు మరో మహిళ పైన యాసిడ్ పోసి తీసుకొచ్చారు. న్యూస్ పేపర్లో చుట్టి తీసుకొచ్చి ఆ మహిళ ఆ డెడ్ బాడీని అప్పగించి ఆ డెడ్ బాడీని డీజిల్ వేసి తగలబెట్టమని నన్ను ఆదేశించారని బెదిరించాడని చెప్పాడు. అలా చాలామంది మహిళల ఒంటిపైన గాయాలు చూశానన్నాడు. చాలామంది మహిళల డెడ్ బాడీలు వితౌట్ క్లాత్స్ అంటే బట్టలు లేకుండా నగ్నమైన శవాలను తీసుకొచ్చి నాకు ఇచ్చారని చెప్పారు. ఈయన చెప్పిన మాటలు, ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన మాటలపైన సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కొందరైతే క్షుద్ర పూజలు చేశారు, వాళ్ళని చంపేసని చెప్తున్నారు. మరికొందరైతే చేతబడి చేశారని చెప్తున్నారు. పెద్ద పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఈ మాట చెప్తున్నారు. కొందరు క్షుద్ర పూజలు చేశారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఒక ధర్మస్థలి లాంటి ఒక అద్భుతమైన ప్రాంతం, మహాశివుడు ఏకంగా కొలువైన ప్రాంతం, మంజునాథ స్వామి కొలువైన ప్రాంతంలో ఇటువంటివి కొందరు దుర్మార్గులు చేసే అవకాశం ఉందని కూడా అంచనాలు వేస్తున్నారు. అంతేకాదు 2003లో అనన్య అనే ఒక డాక్టర్ MBBS చదివిందామే తన స్నేహితులతో కలిసి ధర్మస్థలి ఏరియాకు వచ్చింది. ఆ ఏరియాకు వచ్చిన తర్వాత ఆమె మిస్ అయిందని ఆమె తల్లి సుజాత భట్ అప్పట్లో ధర్మస్థలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోలేదని అప్పట్లో ఆమె ఆరోపించిన ఆమె ఆ తర్వాత చాలా రోజులు కనిపించకుండా పోయింది. ఈ సుజాత భట్ ఎవరో కాదు, CBIలో గతంలో పనిచేసిన మహిళ. అయితే సుజాత భట్ ఎప్పుడైతే ఈ పారిశుద్ధ్య కార్మికుడు బయటకు వచ్చి నేనే 100 శవాల్ని పాతిపెట్టాను, ధర్మస్థలిలో అనేక మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు, అఘాయిత్యాలకు గురయ్యారు, కొందరు ప్రభావవంతులైన వ్యక్తులు ఈ హత్యలు చేశారు, నా చేత శవాల్ని భూమిలో నేత్రావతి నది ఒడ్డున పాతించేలా చేశారు అని చెప్పడంతో ఒక్కసారిగా అవాక్కైన అనన్య భట్ తల్లి సునీత భట్ నిన్న ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ రెండోసారి ఫిర్యాదు చేసింది. అట్ ది సేమ్ టైం సౌజన్య అనే మరో యువతి హత్య అక్టోబర్ 9, 2012లో జరిగింది. అయితే ధర్మస్థలి హత్యల్లో భాగంగానే ఆ యువతిని కూడా చంపారని ఒక చర్చ జరిగింది. నిజానికి ఇంకా అన్సాల్వ్డ్ కేసుగానే మిగిలింది సౌజన్య మర్డర్. నిజంగా ధర్మస్థలిలో ఒక దైవ సన్నిధి ఉన్న చోట భక్తులు ఎక్కడైతే అత్యంత విశ్వాసంతో అక్కడికి వెళ్తారో, ఎక్కడైతే ఆ దేవుడు సంరక్షణలో ఉంటానని ధైర్యంగా ఫీల్ అవుతారో, ఎక్కడైతే ఆ భగవంతుడు తమని చాలా ధైర్యంగా రక్షిస్తాడని వెళ్తారో అటువంటి ప్రాంతంలో మహిళలకు ఇంతటి దుర్మార్గమైన దాడులు జరిగున్నాయా? అటువంటి ప్రాంతంలో మహిళల్ని ఇంత చిత్రహింసలు చేసి చంపేశారా? శివుణ్ణి అర్ధనారీశ్వరుడితో పోలుస్తారు. శివుడు అంటేనే, శివుడి అవతారం అంటేనే సగం పురుషుడు సగం మహిళ అని కొలుస్తారు. ఆ మహిళకి అంత ప్రాధాన్యత ఉన్న పుణ్యక్షేత్రంలో మహిళల పట్ల ఇంత దుర్మార్గమైన దాడి జరిగిందా? ఇన్ని దాడులు చేసిన వ్యక్తులు ఇంత ధైర్యంగా సమాజంలో తిరుగుతున్నారా? 2014లో తన బంధువుల అమ్మాయికి కూడా అటువంటి దాడి జరగడంతోనే పారిపోయానని చెప్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఆ 10 ఏళ్ళు ఎక్కడ తిరిగాడు, ఎక్కడ దాక్కున్నాడు, ఆ 10 ఏళ్ళ తన మానసిక పరిస్థితి ఏంటి? 2024లో తిరిగి వచ్చిన తర్వాత అతను కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడా? వాళ్ళ మానసిక పరిస్థితులు ఏంటి? ఇవన్నీ అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటి నేపథ్యంలో సుమన్ టీవీ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. ధర్మస్థలికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ని ఎంక్వైరీ చేయాలనుకుంది. అక్కడి ప్రజల మాటలేంటి, అక్కడి ప్రజల ఒపీనియన్ ఏంటి, ఈ 100 శవాల కథ వెనుకున్న వాస్తవాలేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఒక్కసారి సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా రికార్డు చేసిన ఆ ధర్మస్థలి ప్రజల మాటల్ని మీరే వినండి. కన్నడ భాషలో ఉన్న మాటల్ని మీరు వినండి. తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ಟ್ಯೂಬರ್ಗ ಅಲ್ಲ ಟ್ಯೂಬ್ ಏನೋ ಅದು ಪಕ್ಕ ನಮ್ಗೆ ಹೇಳಕ್ಕೆ ಬರಲ್ಲ ಅಂತ ಸಣ್ಣ ಟ್ಯೂಬ್ ಅನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಏನೇನೋ ಕಥೆಗಳನ್ನು ಕಟ್ಟಿ ಅದಕ್ಕೆ ಬೇಕಾದ ಮಸಾಲೆಗಳನ್ನು ಸೇರಿಸಿ ಅದು ಇದು ಏನೇನು ಅದನ್ನು ಏನೇನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇದು ಪುತ್ತಲನ್ನು ಸುಕ್ರುಂಡೆ ಮಾಡಿ ಅದನ್ನು ಏನೇನೆಲ್ಲ ಮಾಡಿ ಕಥೆಗಳನ್ನು ಕಟ್ಟುವಂತ ಚಾನೆಲ್ಗಳು ಏನೆಲ್ಲ ಇದೆ ಅದನ್ನ ನೋಡೋದು ನಮಗೆ ಆಶ್ಚರ್ಯ ಆಗ್ತದೆ. ಈಗ ಇಲ್ಲಿ ಮಾಡಿ ಹತ್ತಿರದ ಮಲಯಾಳಿ ಚಾನೆಲ್ಗಳಿಗೆ ಅದು ಏನೇನೋ ರವಾನೆ ಮಾಡ್ತಿದ್ರು, ಯಾವ್ಯಾವುದೋ ಕಾಡನ್ನು ತೋರಿಸುತ್ತಿದ್ದಾರೆ ಮಲಯಾಳಿ ಚಾನೆಲ್ಗಳಿಗೆ. ಆ ಮಲಯಾಳಿ ಚಾನೆಲ್ಗಳಲ್ಲಿ ಅಲ್ಲಿ ಭಕ್ತರಲ್ಲಿ ಎಷ್ಟು ಇದೆ. Social media has a power in Indian constitution. We have separate page for that. So we have to educate the people in the serious and real manner. Should not violate the rules and regulations, spreading fake news, fake things about villagers, people who work here, all. So all villagers are hurted here.
Because some people say, I'm working in Bangalore. When I come here, people used to ask, what happened to your village? Why these news are coming? So some of the people all have visited here. They know the real incident. They comes weekly, monthly. You can simply do a campaign here. You can ask any tourist randomly about their experience. They will share the well experience. But people are not believing in the judiciary system also. See, I think 3-4 days back, SIT has been, they are a separate committee. Yeah, let's believe in the law. Let it happen. Let's give time for them. Before that, before the law says anything else, we should not spread the fake news and everything. Yeah, I respect to say that things. Some YouTubers also are deciding the issue. Dharmasthala is the Yes. They are deciding themselves. Yeah. They are the court, they are the judge, everyone. Yeah, then they can prove it, right? Yeah. They can prove it. See, court needs the proof, the live proof, the witness. Yeah, let them produce that one. And we are all happy. We are all happy that SIT has been created. Yeah, let the law decides what happens. then ಕಡಿಮೆ ಅಂದ್ರೆ ಇವತ್ತಿನ ಜನಸಂಖ್ಯೆ ಲೆಕ್ಕಾಗಿ ಒಂದು 25,000-50,000 ಜನ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟು ಜನ ಬರುವಾಗ ಯಾವುದೇ ರೀತಿಯ ಒಂದು ಸಣ್ಣ ಸೂಜಿಯಷ್ಟು ಕೂಡ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ತೊಂದರೆ ಇಲ್ಲ. ಇಲ್ಲಿ ಇರುವವರನ್ನು ನೋಡಿದ್ರು ಕೂಡ ನೋಡಿ, ಹುಡುಗಿಯರ ಬಗ್ಗೆ ಇನ್ನೊಂದು ಮತ್ತೊಂದು ಏನೇನೋ ಪ್ರಚಾರ ಮಾಡ್ತಾರೆ. ಇಲ್ಲೆಲ್ಲ ಮಲಗಿದ್ದಾರೆ. ಇವರು ರಾತ್ರಿನೂ ಮಲಗಿರ್ತಾರೆ, ಬೆಳಿಗ್ಗೆನೂ ಮಲಗಿರ್ತಾರೆ. ಈ ಮಾಹಿತಿ ಕಚೇರಿ ಅಂತಿದೆ, 10 ರೂಪಾಯಿ ಕೊಟ್ರೆ ಡೆಪಾಸಿಟ್ ಅಂತೇಳಿ ಒಂದು ಚಾಪೆ ಕೊಡ್ತಾರೆ. ಆ ಚಾಪೆ ತಗೊಂಡು ಸ್ವತಂತ್ರವಾಗಿ ಎಲ್ಲಿ ಜಾಗ ಇದೆಯೋ ಅಲ್ಲಿ ಮಲಗಬಹುದು. ಅವರನ್ನು ಯಾರು ಏನು ಮಾಡುವಾಗಿಲ್ಲ, ಯಾರು ಏನು ಮಾತಾಡಿಸುವುದಿಲ್ಲ, ನೀವು ಯಾರು ಏನು ಎಂಥದ್ದು ಕೇಳುವುದಿಲ್ಲ. ಅವರವರ ಕೆಲಸ ಮಾಡಿಕೊಂಡು ನೇತ್ರಾವತಿಯಲ್ಲಿ ಸ್ನಾನ ಮಾಡಿ, ದೇವರ ದರ್ಶನ ಮಾಡಿ, ಪ್ರಸಾದ ತಗೊಂಡು ಊಟ ಮಾಡಿಕೊಂಡು ಭಕ್ತಿಯಿಂದ ಹೋಗ್ತಾರೆ. ಷಡ್ಯಂತ್ರ ಮಾಡಿ ಅಪಪ್ರಚಾರವನ್ನ ಮಾಡಿ ಕ್ಷೇತ್ರದ ಹೆಸರನ್ನ ಹಾಳು ಮಾಡಬೇಕು ಅನ್ನುವ ಒಂದೇ ಉದ್ದೇಶದಿಂದ ಈ ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರು. ಧರ್ಮಸ್ಥಳದ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಮತ್ತು ಆಡಳಿತದ ಬಗ್ಗೆ ಮತ್ತು ಇಲ್ಲಿನ ವಿಚಾರಗಳ ಬಗ್ಗೆ ಅನೇಕ ಜನ ಹೊರಗಡೆ ಏನೋ ಒಂದಷ್ಟು ರೂಮರ್ ಹಬ್ಬಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಪ್ರೊಪಗಾಂಡನ್ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದ್ರ ಬಗ್ಗೆ ಈಗ ನೀವು ಧರ್ಮಸ್ಥಳ ಸುಮಾರು ವರ್ಷಗಳಿಂದ ನಡ್ಕೊಂಡ್ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ, ತಲತಲಾಂತರಗಳಿಂದ ಅಂತ ಹೇಳ್ತೀರಾ. ಇದ್ರ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಏನು ಸರ್? ಈಗ ಈ ತರ ಪ್ರೊಪಗಾಂಡ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದ್ರಿಂದ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ನೆಗೆಟಿವ್ ಥಾಟ್ಸ್ ಬಂದಿದೆಯಾ? ಸರ್ ಆ ಥರ ಏನಿಲ್ಲ, ನೆಗೆಟಿವ್ ಮಾಡೋರು ಮಾಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಆದರೆ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿದ ಅದು ಆಶೀರ್ವಾದ ಇದ್ದೇ ಇರುತ್ತೆ ಎಲ್ಲರ ಮೇಲೂ. ಯಾರು ಏನು ಮಾಡಿರ್ತಾರೋ ಅವ್ರಿಗೆ ಮಂಜುನಾಥ ಸ್ವಾಮಿ ಏನು ಮಾಡಬೇಕೋ ಮಾಡ್ತಾರೆ. ಅದು ಇಲ್ಲಿನ ಆಡಳಿತದ ಬಗ್ಗೆ ನಿಮ್ಗೆ ತೃಪ್ತಿ ಇದೆಯಾ? ತಪ್ಪು ಇದೆ ಸರ್. ಎಲ್ಲರೂ ಒಂದಾಗಿ ಇಲ್ಲಿನ ಸಮಸ್ಯೆ ನಿಮ್ಗೆ ಅವ್ರು ಹೇಳೋ ತರ ನಿಮ್ಗೆ ಏನಾದ್ರು ಇಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಕಂಡು ಬಂದಿದ್ಯಾ? ಇಲ್ಲಿ ನಮ್ಗೆ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲಿ ಯಾವ್ದು ಸಮಸ್ಯೆ ಕಂಡು ಬಂದಿಲ್ಲ ಸರ್. ಅದನ್ನ ಖಂಡಿತವಾಗಿ ಹೇಳ್ತೀರಾ? ಖಂಡಿತವಾಗಿ ಹೇಳ್ತೀವಿ. ಮತ್ತೆ ಇಲ್ಲಿ ಇವರು ಈ ತರ ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತಾರಲ್ಲ ಸರ್, ಈಗ ಇಲ್ಲಿ ಬಂದ್ರೆ ಆ ತರ ತೊಂದರೆ ಆಗ್ಬಿಡುತ್ತೆ, ಈ ತರ ತೊಂದರೆ ಆಗ್ಬಿಡುತ್ತೆ, 100 ಜನ ಕಾಣೆ ಆಗ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಈ ತರದ್ದೆಲ್ಲ ರೂಮರ್. ಅದು ಯಾರು ಕಂಡಿಲ್ಲ ಸರ್. ನಾವು ಕಂಡಿದ್ರೆ ಅದ್ರ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕು. ನಿಮ್ಗಂತೂ ಇಷ್ಟು ವರ್ಷದಿಂದ ಯಾವತ್ತು ಏನು ತೊಂದರೆ ನಮ್ಗೇನು ಆ ಥರ ಯಾವುದೇ ರೀತಿಯಲ್ಲೇನು. ఇది ధర్మస్థల ప్రజల మనోగతం. ధర్మస్థలిలో అన్ని ప్రాంతాల్లో పర్యటించిన సుమన్ టీవీ అక్కడి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంది. ముఖ్యంగా సుమన్ టీవీ కానీ ఇతర మీడియా సంస్థలు కానీ ఆ ఏరియాకు వెళ్తే ఈ అంశం పైన, ఈ 100 శవాల కథలపైన మాట్లాడడానికి అక్కడి ప్రజలు ముందుగా ఇష్టపడట్లేదు. చాలాసేపు మేము మాట్లాడించిన తర్వాత, వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన తర్వాత, మీరు మాట్లాడితే కానీ వాస్తవాలు ప్రజలకు తెలియవు అని చెప్పిన తర్వాత కొన్ని కీలకమైన విషయాలు చెప్పారు. కన్నడ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళంతా ఈ బయటలో ఉన్న వాస్తవాల్ని ఇప్పటికే అర్థం చేసుకుని ఉంటారు. నేను తెలుగులో వీళ్ళ మాటల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఇతను ఎవరైతే మాట్లాడుతున్నాడో ఇతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటి అంటే, కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళు కట్టుకథలు రాసుకొని ధర్మస్థలం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆ తప్పుడు ఆరోపణల్లో భాగంగానే ఆ వ్యక్తి కూడా మానసిక స్థితి సరిగ్గా లేక వెళ్ళి తను శవాలు పాతిపెట్టానని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అదొక కట్టుకథ అని చెప్తున్నాడు. ఇతను చాలా స్పష్టంగా, ఈ యంగ్ మ్యాన్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ధర్మస్థలిలో ఈ 100 శవాల రహస్యం పైన కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. నిజంగా ఇది మంచి పరిణామం. ఎందుకంటే సిట్ దర్యాప్తులో ధర్మస్థల పవిత్రత ఏంటో ఈ ప్రపంచానికి తెలిసిపోబోతుంది అని చెప్తున్నాడు. అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు. ఈ ధర్మస్థల పైన ఈ ఆరోపణ రావడంతోనే తన స్వగ్రామానికి వచ్చి ఈ అంశం పైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. సిట్కి అవకాశం ఇవ్వండి, వాస్తవాలు తేలే వరకు ఆగండి అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ వ్యక్తి. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు నుంచి వచ్చి ఇదే అంశం పైన అక్కడ ధర్మస్థల పైన వస్తున్న ఈ ఆరోపణల్ని, ధర్మస్థల క్షేత్రంలో వస్తున్న ఈ ఆరోపణలపైన ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఇక
ఈ వైట్ హెయిర్ ఉన్న వ్యక్తి చెప్పిన మాటలు వింటే ధర్మస్థలం పైన కొందరు కుట్రపూరితంగా ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ధర్మస్థలం పైన కొందరు కావాలని ఈ తప్పుడు ఆరోపణలు చేసి ఈ పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను, ఈ పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని తగ్గించే కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగానే కొందరు వ్యక్తులు కావాలనే ఉద్దేశపూర్వకంగా ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాలపైన, ధర్మస్థల గ్రామం పైన ఈ నిందలు వేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మంజునాథ స్వామి ఉన్నాడు, ఖచ్చితంగా ఈ నిజాలన్నీ బయటకు వస్తాయని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడికి వచ్చే ప్రజలు చాలా స్వేచ్ఛగా ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతున్నారు. రాత్రి పగలు అన్న తేడా లేదు. ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా హాయిగా ఉంటున్నారు. అనేక ప్రాంతాల నుంచి, ఉత్తర భారతదేశం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే నిద్రపోతారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లోనే రాత్రి పగలు చాలా స్వేచ్ఛగా నిద్రపోతారు. రోడ్డు పక్కనే పడుకుంటారు. అయినా ఏ మహిళ కానీ, ఏ భక్తుడు కానీ ఇంతవరకు తమ పైన అఘాయిత్యమో దాడో జరిగినట్టుగా ఒక్క ఫిర్యాదు కూడా లేదు అని ఈ వైట్ హెయిర్ మనిషి చెప్తున్నాడు. ఇకపోతే ఈ కుర్రాన్ని అడిగే ప్రయత్నం చేసినప్పుడు అతని కళలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మంజునాథ స్వామి నిజానిజాల్ని చూస్తున్నాడు. మంజునాథ స్వామి చాలా పవర్ఫుల్. మంజునాథ స్వామి ముందు అబద్ధాలు ఆడేవాళ్ళు ఎవరు నిలబడరు. మంజునాథ స్వామికి అన్నీ తెలుసు, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఇతను చెప్తాడు. చాలా స్పష్టంగా వీళ్ళ మాటలన్నీ విన్న తర్వాత ఒక విషయం అర్థమవుతుంది. కోర్టులో ఎవరైతే వ్యక్తి కోర్టులో కొన్ని వాంగ్మూలాలు, అట్లాగే కోర్టుకు కొన్ని సాక్ష్యాలు ఇచ్చారో ఆ వ్యక్తి మతి స్థిమితం సరిగ్గా లేదు అని అక్కడ ఓవరాల్ ప్రజలు మాకు గ్రౌండ్ రిపోర్ట్లో కొంత సమాచారం అందిస్తున్నారు. నిజంగా ఇప్పుడు జరగాల్సిన పరిస్థితి అంతే. గవర్నమెంట్ కూడా ఇప్పటికే సిట్ కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఏంటి అంటే ధర్మస్థలలో తాను 100 శవాల్ని పాతిపెట్టానని చెప్తున్న ఆ పారిశుద్ధ్య కార్మికుడికి ముందు సైంటిఫిక్ విచారణ జరిపించాలి అని భావిస్తుంది. అంతేకాదు అతను పాతిపెట్టిన 100 శవాలకు సంబంధించిన స్కెలిటన్స్ను కూడా చూపించగలడా అనే ప్రశ్నకి సమాధానం వెతకాలని భావిస్తుంది. ముందుగా అతనికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలని, కోర్టు ముందుకు లొంగిపోయాడు, అతనికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలని కోర్టుని అభ్యర్థించే పనిలో ఉంది సిట్. దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తుంది. ఇప్పటికే ధర్మస్థల ఉదంతం పైన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కొన్ని మీడియా ఛానల్లో కావచ్చు, ధర్మస్థలలో నిజంగా హత్యలు జరగాయి, అయితే టెంపుల్కు లింక్ పెట్టి చెప్తున్న వాళ్ళపైన కోర్టు కూడా కొన్ని ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు అన్నింటి నేపథ్యంలో అన్ని పరిశీలించిన తర్వాతే మేము వీడియో చేస్తున్నాం, ఈ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నాం. ధర్మస్థలలో మాకు ఇప్పటికి కనిపించిన వరకైతే ధర్మస్థల ప్రజల్లో, ధర్మస్థల ప్రాంతంలో ఇటువంటి కేసులు ఉన్నట్టుగా కానీ, నమోదైనట్టుగా కానీ ఎటువంటి మాకు ఆనవాళ్ళు దొరకలేదు. అక్కడి ప్రజలు ఈ 100 శవాల కథలనైతే నమ్మట్లేదు. కానీ ఇక్కడ అతిపెద్ద డౌట్ ఏంటి అంటే ధర్మస్థలంలో ఎప్పుడైతే 100 శవాల్ని పాతిపెట్టానని ఆ పారిశ్రామిక కార్మికుడు చెప్పాడు, అప్పుడే ధర్మస్థల పోలీస్ స్టేషన్లో డాక్టర్ అనన్య ఇష్యూ కావచ్చు, మరికొన్ని ఫిర్యాదులు కావచ్చు రావటం, ఇవన్నీ చూస్తుంటే కొంత మిస్టరీ అయితే దాగి ఉంది. ఈ మిస్టరీ వెనకాల ఏమైనా దారుణాలు జరిగాయా అనే కొన్ని అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ధర్మస్థలంలో మరో వర్గం అయితే కొన్ని దారుణాలు జరిగాయని కూడా చెప్తున్నారు కొంతమంది గ్రామస్తులు. అయితే ఇందులో రెండో పార్శ్వం కూడా ఉంది అనే కోణంలో కొంత విచారణ చేశాం. కానీ ఆ అంశం పైన మాట్లాడడానికి, అంటే దాడులు జరిగాయి, దారుణాలు జరిగాయి, కొందరు వ్యక్తులు చేశారని చెప్పడానికి ఎవరు బహిరంగంగా కెమెరా ముందుకు రావట్లేదు. కాకపోతే ఆఫ్ కెమెరాలో కొన్ని విషయాలు మాతో పంచుకున్నారు. ఇక్కడ కొన్ని దారుణాలు, దుర్మార్గాలు జరిగాయి, వాటిపైన విచారణ జరగాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేయడం వల్ల ఇవన్నీ వెలుగులోకి వస్తాయని కూడా మరికొంతమంది చెప్పారు. వాళ్ళు కెమెరా ముందు మాట్లాడడానికి కొంత సంకోచిస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని నేను నేరుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది ధర్మస్థలలో ప్రస్తుత పరిస్థితి. అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది. నేత్రావతి నది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తోంది. ఆ స్వామివారు, మంజునాథ స్వామివారు దర్శనం చేసుకోవడానికి కేరళ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు నుంచి కావచ్చు భక్తులు వస్తున్నారు. ధైర్యంగా అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. స్వామివారి ఆలయంలో కావలసిన అన్ని ఏర్పాట్లున్నాయి. భోజన సదుపాయాలు, నివాస సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ధర్మస్థల ప్రాశస్త్యం పైన కొంత ఈ 100 శవాల కథ ప్రభావం చూపించే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కేసుకి, ఈ మొత్తం వ్యవహారానికి సిట్ ఎటువంటి ముగింపు పలుకుతుందో చూడాలి. ధర్మస్థల స్థానం పైన వరుస కథనాల కోసం మీరు సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీ డిజిటల్ లైవ్లో ధర్మస్థల వరుస కథనాల్ని చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.